శ్రీమాత్రే నమః. ఉద్యోగము వ్యాపారము ఏ విధంగా కలిసి వస్తుందనేది రేఖలను బట్టి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇలా వస్తున్నటువంటి రేఖ అభివృద్ధి రేఖ. అంటే ఇది మీకు ఉన్నటువంటి ఈ రేఖ పైన మీకు ఎక్కడి నుంచి ఇట్లా బుధ పర్వతం పైకి వచ్చినా అది మీకు అభివృద్ధిని సూచించేటటువంటి రేఖ. ఈ రేఖ క్లియర్గా ఉన్నట్లయితే మీ యొక్క వ్యాపారం కానీ మీరు చేస్తున్నటువంటి పనులన్నీ మీకు విజయవంతంగా ఉంటాయి. ఎక్కడైతే మీకు వీటిపైన ఇలాంటి అడ్డురేఖలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి అడ్డురేఖలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ యొక్క వయసులో ఆ సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు ఎత్తుపల్లాలు అనేవి కనిపించడము సహజం. అయితే ఇది ఎంత డెప్త్గా ఉన్నాయనే దానిపైన మీ లాభ నష్టాలు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇంకొకటి మనము ఈ రకంగా అడ్డురేఖలని చూస్తూ ఉంటాము. ఇవి ఉద్యోగాన్ని సూచించేటటువంటి రేఖలు. వీరికి ఉద్యోగం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే సూర్యపర్వతం నుంచి ఇలా వస్తున్నటువంటి ఒక రేఖ, దీన్ని కూడా మనము ఉద్యోగ రేఖగా చూస్తాం. అంటే ఇంకా చాలా రకాల విషయాలను మనం పరిగణలోకి తీసుకొని వీరికి ఉద్యోగమా వ్యాపారమా కలిసి వచ్చే అంశం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి మనకు బేసిక్ పాయింట్స్ మాత్రమే.